చెప్పు. చెప్పమ్మా. నువ్వు చెప్పాలయ్యా. నీకు వ్యాలంటైన్స్ డే అంటే తెలుసా? ఏంది? ప్రేమికుల రోజు. ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి 14. నీకు ఎప్పుడు తెలిసింది? చాలా రోజులుగా తెలుసు. చాలా రోజులు అంటే చాలా రోజులు అంటే 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు. అంతముందా? ఎందుకు ఉందా? అంటే నాకు నాకు మనకి పెళ్ళి అయ్యి దాదాపు 22 సంవత్సరాలు వస్తుంది. 10-15 సంవత్సరాలు తెలుసా? అంతకుముందు తెలుసా? నీకు ఇది వ్యాలంటైన్స్ డే అని ఎవరు చెప్పారు? నాకు చెప్పేది ఏమన్నదే. నీకే తెలుసు. 10 సంవత్సరాల తర్వాత తెలిసింది. నాకు తెలుసు. నువ్వే ఒకరోజు చెప్పినావు. ఏమన్నా అప్పుడు అంటే ఏమది వ్యాలంటైన్స్ అంటే? వ్యాలంటైన్స్ డే అంటే ఏం తెలుసు? ఆ రోజు ప్రేమికుల రోజు అంటే లవర్స్ సినిమా ఎంజాయ్ చేసేది. సినిమాలకి ఆ రోజు సినిమాలకి వెళ్ళిపోతారా? ఆ రోజు అంటే కొద్దిగా ఇది అనేసి నేను పని నాకు వాదిస్తాం. అంటే కాదమ్మా, ఆ రోజు ఏమిది అది చెప్తే కదా. నాకు చెప్పు. చాలా సినిమాలా సినిమాలు పోయేది ఆ రోజా? ఏం పోయేది? నువ్వు చెప్పినావంటే అది అందరు నేను బాగా కాలేసి నువ్వు చెప్తావు. అది నువ్వే చెప్పినావు, నాకు తెలుసు అన్నావు. ఏంటి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటారు? అదే అది గురించి నాకు తెలిసి వివరాలు చెప్పు. సరే, నీకు తెలిసి వాళ్ళు చెప్పు. నాకు తెలియదు చెప్పు. నువ్వు చెప్పు. నీకు తెలిసి అంటే చెప్పు. నీకు తెలుసు కాబట్టి అన్ని చెప్పు. నాకు అన్ని తెలియదు. ఆ రోజు గురించి తెలుసు కాబట్టి చెప్పు. నీకు తెలుసు కదా. నీకు తెలిసి అంటే చెప్పు. నాకు తెలియదు. నీకు ఎంత తెలుసా? ఎంత తెలియదు నాకు. కొంచెం చెప్పు. కొంచెం నువ్వు చెప్పితే ఏంటని నేను అంటే నువ్వు చెప్తే నువ్వేనుదా? నువ్వు చెప్పు ఫస్ట్. నేను చెప్తాను. నువ్వు చెప్పేది అంటే అందరూ చెప్తాను నేను, కానీ నువ్వు చెప్పేది మాకు కావాలా. నీకు దాని గురించి ఏం తెలుసో నాకు కావాలా. నువ్వు చెప్పు. నాకు అన్ని తెలుసు, నీకు తెలియద్దా? నేను వింటాను, చెప్పు. నాకు తెలియదు. ఇదే కోసం కాదు చెప్పేది. నీ దగ్గర ఏం చెప్తావు? నేను రాబట్టుకోవడం కోసం నేను మాట్లాడిపించేది. నేను చెప్పి నువ్వే అనేది చెప్పా. ప్రతి రోజు చెప్తుండా? నీ తెలిసిన విషయం నాకు చెప్పా. మనం చెప్పా. తెలుసులే చెప్పు. ప్రేమికుల రోజు అంటే తెలియదు నీకా? అసలు ప్రేమికులు అంటే ఎవరా? లవర్స్ అంటే ఎవరు? ఒకరినొకరు ఇష్టపడడం. ఒకరినొకరు ఇష్టపడడం. అట్లా అలా ఇష్టపడిన వాళ్ళు చూసినావు నువ్వా? నేను చూడలా. నేను చెప్పేది ఎవరైనా అలా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా గమనించాలి. నేను గమనించాల. ఎట్లా ఇష్టపడే వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళు? నాకు తెలియదు. నువ్వంటే నువ్వు గమనించినావు కాబట్టి నువ్వు కొంచెం చెప్పినావంటే నేను మాత్రం చెప్పు. కానీ అట్ట కాదమ్మా, లవర్స్ అంటే ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలీదు. అట్లా మాక వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. లవర్స్ అంటే ఏంది వాళ్ళకి స్పెషాలిటీ? లవర్స్ అంటే ఎట్లా గుర్తిస్తావు నువ్వు? లవర్స్ అని ఎట్లా తెలుస్తావు? ఎట్లా వస్తావు? ఎవరు లవర్స్? ఎవరైనా కానీ లవర్స్ అని ఎట్లా నీకు తెలుస్తుంది అనేసి అంటున్నా. లవర్స్ అని ఎట్లా గుర్తు పెడతావు లవర్స్ అనేసి? ఏమో నాకు అట్ట కాదు, కూర్చోదేనా అట్ట కాదు. లవర్స్ అన్నావు కదా, ఏమో చెప్తారు ఆ రోజు. సరే, వాళ్ళు ఎట్టనే ఎవరు చెప్తారు కానీ నువ్వు చూడలేదు ఇప్పుడు? ఇంతవరకు లవర్స్ చూడలేదు నువ్వా? లవర్స్ అంటే లవర్స్ స్పెషల్ గా ఉంటారా? అదే నేను చెప్పేది. నువ్వు అన్నీ లవర్స్ అనేసి ఎట్లా కనిపెడతావు నువ్వు? ఇంతవరకు లవర్స్ చూడలేదు నువ్వు. బిడ్డ పుట్టి ఇంతవరకు ఇద్దరు లవర్స్ అనే సంగతి తెలియదు. భార్య భర్త లవర్స్. భార్య భర్త లవర్స్. ఓకే, వెరీ గుడ్. మంచి పాయింట్ చెప్పి కూర్చో చెప్తా. భార్య భర్త కూడా ఒక లవర్స్ అంటారు. మా చెప్పింది కరెక్టే. నెక్స్ట్, లవర్స్ అంటే ఏమి ఉండాలి వాళ్ళ మధ్య? అనుబంధం ఉండాలి. ఏమనుబంధం? పుష్ప 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 పుష్ప. సరే, వస్తా. నాకు పని భార్య భర్త మీద అనుబంధం. ఓకే, మంచి పాయింట్ చెప్పినావు. ఎట్లుంటున్నావు వాళ్ళ మధ్య? ఫీలింగ్స్ ఎలా ఉండాలా? ఒకరికొకరు అర్థం చేసుకోవాలా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలా. ఇంకా నాకు తెలియదు. నేను అట్లా కాదు. నువ్వేమన్నావు? భార్య భర్తలు నేను చూసిన లవర్స్ అన్నావు కదా. మనం కూడా భార్య భర్తలమే, మనం కూడా లవర్స్ అనుకో. నీ ఫీలింగ్ నా మీద నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కరెక్ట్. నీలో మనసులో ఉండే ఆలోచన చెప్పు. నా మీద నీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి?
నాకు తెలియదు. అంటే పుష్పట్టులో సినిమా చూడాల పుష్పట్టు ఆ, దాంట్లో వరకు ఉంటాయా నాకు తెలియదు. అట్ట కదా నేను చెప్పినా ఫీలింగ్స్ చెప్పు ఫీలింగ్స్ ఫీలింగ్స్ కూడా తెలియదు, నువ్వు చెప్పాల్సిందే. చెప్పినావు కదా భార్య భర్తలు లవర్స్ అనేసి అన్నావు దాంట్లో నీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటుంది అంటే నీలో ఉండే ఫీలింగ్ నాకు తెలియదు కదా నాలో ఉండేది నేను నాకు చెప్పాను తెలియదు ఇంకా. అట్లా కాదు వాటి గురించి నాకు తెలియదు. అట్లా నువ్వే చెప్పావు నాకు తెలియదు. నువ్వు చెప్పాల్సిందే అదే నేనేం చెప్పేది తెలిస్తే నీ చెప్తాను, మనసులో తెలియకుంటే నేనేం నేను చెప్పేది. చెప్పేదంటే నీ మనసులో భార్య భర్త లవర్స్ అన్నావు భార్య భర్తలు కూడా ఒక లవర్స్ అన్నావు ఓకే సంతోషానికి ఏకీభవిస్తాను ఆ లవర్స్ అన్నప్పుడు నీలో ఎలా ఉన్నాయి ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లవర్గా నువ్వు ఎలా ఫీల్ అవుతావు నేను ఒక లవర్గా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు చెప్పు, నాకు తెలియదు. అట్లా కాదు ఇప్పుడు నా మనసులో ఉండేది నేను చెప్పకూడదు నీ మనసులో నువ్వు చెప్పమంటుందా నాకు తెలియదా. ఫీలింగ్స్ పోతే నువ్వు ఆ ఫీలింగ్స్ లేవన్నమాట లేదు. లవర్ అనే ఫీలింగ్ లేదు మళ్ళీ అంటే నువ్వు భార్య భర్త లవర్స్ ఎందుకన్నావు లవర్స్ అంటే ఏందని నువ్వు ఇది భార్య భర్త కూడా లవర్సే కదా అన్నీ. సరే సరే ఏ రకంగా ఫీల్ అవుతావు భార్య భర్తలు లవర్స్ అన్నప్పుడు నువ్వు ఆ లవర్స్గా ఏ విధంగా ఫీల్ అవుతావు వాళ్ళు ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఒకే ఇంట్లో కలిసి ఉంటారు ఒకటి అన్ని ఒకే. చెప్పు అర్థం కాదమ్మా నీకు తెలిసింది చెప్పు నాకు తెలియదు ఇంకా. నేను చెప్పేది నువ్వు ఓపెన్ నాకు తెలియదు. అన్ని ఒకే ఇంట్లో కలిసి ఉంటారు చెప్పు నువ్వు నన్ను పట్టుకునేవా? నువ్వేగా చెప్పిందా నేనేదో చెప్పాను. అర్థం కాదు నువ్వు చెప్పాల్సిందే ఒకే ఇంట్లో కలిసి ఉంటారు ఓకే ఒక మంచి పాయింట్ నెక్స్ట్ ఇంకా నువ్వు చెప్పాలి చాలా ఉన్నాయి చెప్పాల్సింది చెప్పు ఇప్పుడు నేను ఒక లవర్ అనుకున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నాకు తెలియదు నేను చెప్తాను ఆతృతో ఎదురు చూస్తున్నారు అంటే ఒక మనిషి ఒక భార్య భర్త లవర్స్ అని చెప్పింది కదా ఈ అమ్మాయి మనసులో ఏ విధంగా ఆలోచనలు ఉన్నాయి తన భర్త మీద అనేది మన వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది చెప్పు మనోళ్ళు ఎవరు చెప్పు. మన వాళ్ళని మనం కాదు ఆడియన్స్ చూసేవాళ్ళు చూసేవాళ్ళు. అది చెప్పు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ నీకు ఉన్నాయి భర్త బయటకు వెళ్తే ఇంకా రాలేదే ఇంటికి. ఒకటి ఓకే అది కూడా ఒక ఆలోచన ఏం చేస్తారు ఎక్కడ పోయాడు ఎవరితో మాట్లాడుతారు ఇది కూడా ఆలోచన నీకు మంచిగానే ఉంటుంది నేనేం చెప్తాను నువ్వేం చెప్తావు. కూర్చో దగ్గర కూర్చో అంత కాదు. సరే అదే భర్త పోయాడు ఇంకా రాలేదు నీకు ఒక రకం ఆలోచన ఒక రకంగా ఉంటుంది 10 రకాలుగా ఎట్ట పోయాడు ఎప్పుడు మాట్లాడుతుంది అదొక రకంగా ఉంటుంది అంటే రెండు ఉంటాయిలే రాలేదని ఒక ఇది ఇంకా రాలేదనేది ఒక పక్క రాలేదు ఏం చేస్తుంది మనిషి ఎక్కడ పోయినాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమి అన్ని ఆలోచనలో ఉంటుంది అది ఓకే ఇది ఒకటి నెక్స్ట్ భర్త బయట పోతే ఇప్పుడు వస్తాయి చూడడం ఓకే ఇది పాయింట్ నెక్స్ట్ ఆయన భోజనం చేస్తే భార్య భోజనం చేయడం అంటే భర్త తిన్నాక భార్య భోజనం చేయాలి అంటే ఆయన తృప్తిగా పెట్టి ఆయన మిగిలినట్టు భార్య భర్త తృప్తి పెట్టేసి మళ్ళా లాస్ట్ లో ఆయన తిన్న అన్నంలో తింటాం నెక్స్ట్ ఇది కూడా మంచిదే మంచి లవర్ కొన్న లక్షణమే అట్లా కాదు మంచి మంచి పనులు చెప్తాను తెలియదు నాకు. అయినా నువ్వు చెప్పేది మంచి పని చెప్తాను